టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతము. సో ఈరోజు మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే, చాలామంది మనల్ని అడిగి ఉన్నారనమాట. సార్ పర్చేజ్ ఆర్డర్ చెప్పండి, సేల్ ఆర్డర్ చెప్పండి, ఓకే టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో చెప్పండి, టాలీ ERP-లో కాదు న్యూ వర్షన్లో ఎలా చేయాలో చెప్పండి అని చాలామంది అడిగారు. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూడండి, కళ్యాణి ట్రేడర్స్ అనేది కంపెనీ అన్నమాట. సో మనం డిస్కస్ చేయబోయేది పర్చేజ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే మనకి కొన్ని వస్తువులు అంటే మన బిజినెస్ ఏ వ్యాపారం అయితే చేస్తుందో మార్కెట్లో దానికి రిలేటెడ్గా మనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ని రెగ్యులర్గా మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తూ ఉంటామో వాళ్ళకి మనం ఆర్డర్ అనేది పెడతాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే raised a purchase order with tech computers with order number TL01 for the following items. సో రెగ్యులర్గా మనం టెక్ కంప్యూటర్స్ నుంచి ఐటమ్స్ అనేది పర్చేజ్ చేస్తాం. సో మన దగ్గర కొన్ని ఐటమ్స్ అనేది కంప్లీట్ అవ్వస్తున్నాయి. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక 1 month బిఫోరే ఆ టెక్ కంప్యూటర్స్ వాళ్ళకి రైజ్ చేస్తాం. సో మా దగ్గర ఏ ఐటమ్స్ కావాల్సి ఉన్నాయి, సోనీ బ్రావియా 108 CM, తర్వాత ఫిలిప్స్ 108 CM, తర్వాత రియల్మీ 80 సెంటీమీటర్స్, అలా CM అంటే సెంటీమీటర్స్, LG 108 CM, OnePlus 138 CM. ఈ ఐటమ్స్ నా దగ్గర కంప్లీట్ అవస్తున్నాయి. అందుకోసం నేను క్వాంటిటీ వచ్చేసి 100 అనేవి నేను అక్కడ వాళ్ళకి ఆర్డర్ అనేది పెడుతున్నాను. సో మనం ఆర్డర్ పెడుతున్నాం, ఇంకా ఏంటంటే మనము వాళ్ళ దగ్గర నుండి ఐటమ్స్ని పర్చేజ్ చేయలేదు, జస్ట్ ఆర్డర్ అనేది పంపిస్తున్నాం. సో ఆర్డర్ అనేది పంపించేటప్పుడు మనం ఎలాంటి ట్యాక్సెస్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో మనం రైట్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు, మనము ఏ నెంబర్తో అయితే ఆర్డర్ నెంబర్తో ఇచ్చి ఉంటామో TL01 అనే ఒక ఆర్డర్ నెంబర్తో నేను రైట్ చేశాను. సో నేను రైట్ చేసిన తర్వాత అక్కడ టెక్ కంప్యూటర్స్ అనే కంపెనీ వాళ్ళు రిసిప్ట్ నోట్ అంటే రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళు కూడా నువ్వు ఏ ఐటెంతో ఏ యొక్క ఆర్డర్ నెంబర్తో అయితే నువ్వు పెట్టి ఉంటావో ఆర్డర్ని, ఆ ఆర్డర్కి లింకప్గా ట్రాకింగ్ నెంబర్ అంటే వాళ్ళ నెంబర్ ST01 యాడ్ చేసుకుంటారు. సో సోనీ బ్రావియా 100 రేట్ వచ్చేసి 25,000, ఫిలిప్స్ 108 సెంటీమీటర్స్ 100 20,000, ఇట్లా నీ యొక్క నెంబర్కి వాళ్ళ నెంబర్తో ట్రాకింగ్ చేసుకుంటారు. జస్ట్ ఇంకా వాళ్ళు పంపించరండి, మీరు ఏదైతే ఆర్డర్ పెట్టి ఉంటారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంతే. ఇంకా 1 month తర్వాత మీకు ఆ ఐటమ్స్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. అంతవరకు ఆ 1 monthలో ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఓకే, అలా ఒక 500 ఐటమ్స్ నువ్వు పెట్టిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసుకున్నారు, బాగుంది. నువ్వు అంతలోపే మళ్ళీ ఏం చేస్తావంటే రిజెక్షన్ అవుట్ అంటే నువ్వు ఇమీడియట్గా అతనికి కాల్ చేసి LG 108 సెంటీమీటర్స్ సంబంధించిన ఒక సోనీ LED సంబంధించి వద్దని చెప్పారు. రిటర్న్ 10 అంటే టెక్ కంప్యూటర్స్ వాళ్ళు కాల్ చేసి ఒక 10 తగ్గించమంటారు. అంటే ఒక 500 క్వాంటిటీలో ఒక 10 తగ్గించమని చెప్పారు మీరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పంపించలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అని చెప్పేసి ఒక 10 తగ్గించేసి మీకు 490 అనేది పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ ఉంది. ఈ పర్చేజ్ ఇన్వాయిస్ ఏంటంటే మెయిన్ ఇన్వాయిస్. మీరు స్టార్టింగ్లో ఆర్డర్ పెట్టారు, తర్వాత వాళ్ళు రిసిప్ట్ అంటే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా మీకు పంపించలేదు. తర్వాత మా 1 month మధ్యలో మీరు మళ్ళీ ఏం చేశారు, టెక్ కంప్యూటర్స్ కాల్ చేసి ఒక LG 10 తగ్గించమని చెప్పారు. అంతవరకు బాగుంది. ఇది అనేది పర్చేజ్ ఇన్వాయిస్ అనేది మెయిన్ ఇన్వాయిస్. సో ఈ మెయిన్ ఇన్వాయిస్లో మనము ఏవైతే 10 తగ్గించామో ఆ 10 తగ్గించేసి రిమైనింగ్ 90 ఇక్కడ చూపించేస్తుంది, ఈ రిమైనింగ్ మొత్తం. సో అప్పుడు మన ట్యాక్స్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది, CGST AGST ట్యాక్స్. ఓకే, ఇలా మెయిన్ ఇన్వాయిస్ మనకు వచ్చిన తర్వాత మనం ఎంటర్ చేసుకుంటాం మన యొక్క కంపెనీలో. ఇలా చేసుకున్న తర్వాత వీటిలో మళ్ళీ OnePlus సంబంధించిన LED TVs సరిగా సేల్ అవ్వలేదు, ఒక 30 సేల్ కాలేదు కాబట్టి అవి మళ్ళీ ఏం చేస్తావు, టెక్ కంప్యూటర్స్ వాళ్ళకి రిటర్న్ చేస్తావు. సో మనం ఇన్వెంటరీలో రిటర్న్ చేస్తే ఏ కీలో పోస్ట్ చేసుకోవాలి అంటే డెబిట్ నోట్లో పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వీటిని మనం ఎలా టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఎంటర్ చేసుకోవాలనేది ఈరోజు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్. ఓకే,
మీరు ఇది జాగ్రత్తగా వింటే మీకు బాగా అర్థమవుతుంది పర్చేజ్ ఆర్డర్ ఎలా చేయాలి అనేసి. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద ప్రాబ్లం. కళ్యాణి ట్రేడర్స్ అనేది కంపెనీ క్రియేట్ చేద్దాం. టాలీలోకి ఎంటర్ అవుదాం. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కళ్యాణి ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్. ఎంటర్ చేస్తున్నాను. సేవ్, యాక్సెప్టర్ను ఎంటర్. ఇలా ఇచ్చిన తర్వాత మనకు F11 ఫీచర్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన ఆప్షన్స్ మాత్రం అక్కడ మనం ఎంటర్ చేసుకున్నాం. ఓకే, సెకండ్ ఆప్షన్ మనకు అవసరం లేదు, నో పెట్టేయండి. ఈ కంపల్సరీగా ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. ఇంకా GST నెంబర్ ఎలాగో మనం ఇచ్చుకుంటాం. జస్ట్ నేను 37 అని ఇచ్చుకుంటాను. మీరు రియాలిటీలో మీరు రెగ్యులర్గా చేసేటప్పుడు అక్కడ మీరు ఇచ్చుకోండి GST నెంబర్. నేను జస్ట్ 37 ఇస్తున్నాను. మిగతా రిమైనింగ్ 13 డిజిట్స్ కూడా మీరు టైప్ చేయాల్సి వస్తుంది. నేను జస్ట్ 37 ఇచ్చాను, ఎందుకంటే లెంత్ వీడియో అయితే మీకు చూడడానికి బాగుండదు కాబట్టి. ఓకే, సో క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం లెడ్జెస్ క్రియేట్ చేసుకున్నాం. ఏమేమి ఉన్నాయో అనేసి ప్రాబ్లంలో చూద్దాం. పర్చేజ్ ఉంది, తర్వాత టెక్ కంప్యూటర్స్, తర్వాత CGST AGST ట్యాక్సెస్ ఉన్నాయి. ఆ 4 లెడ్జెస్ మనము క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్. సో పర్చేజ్ అకౌంట్, గూడ్స్, టెక్ కంప్యూటర్స్, సన్రీ, క్రెడిటర్స్. ఇక్కడ 37 ఇచ్చేస్తున్నాం జస్ట్ అంతే. ఓకే, తర్వాత CGST AGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్స్. తర్వాత SGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST స్టేట్ ట్యాక్స్. ఓకేనా, లెడ్జెస్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను. ఫస్ట్ యూనిట్స్ క్రియేట్ చేసుకున్నాం. మనకి ప్రాబ్లంలో యూనిట్స్ ఏమున్నాయి, ఇక్కడ చూస్తే నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ నెంబర్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం. నంబర్స్ ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటమ్స్కి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం నేను Ctrl+C ఇచ్చి కాపీ చేసుకుంటున్నాను. టాలీలోకి వెళ్ళి Ctrl+V పేస్ట్ ఇస్తున్నాను. టైప్ చేసుకోవట్లేదు నేను. ఓకే, నెంబర్స్, ఈ ఆప్షన్ ఎస్ చేయండి. కంపల్సరీగా ఆప్షన్ ఎస్లో ఉండాలి. తర్వాత మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డీటెయిల్స్ ఇక్కడికైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఆ ఆప్షన్స్ అన్నీ F12లోకి వెళ్ళి ఇవన్నీ ఆప్షన్స్ ఎస్ పెడితే బయటికి కూడా వచ్చేస్తాయి. ఓకే, అది మన చాయిస్. HSN నెంబర్, Ctrl+C, Ctrl+V. ట్యాక్సబుల్ పర్సెంటేజ్ ఎంత, 18%. అన్నిటికీ 18% ఉంది కాబట్టి 18% ఇవ్వాలి. ఆటోమేటిక్గా 9 సెంట్రల్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫిలిప్స్ 108 సెంటీమీటర్స్ LED టీవీ, Ctrl+C, Ctrl+V. నంబర్స్ HSN 7217, Ctrl+C, Ctrl+V. 18%. తర్వాత రియల్మీ Ctrl+C, Ctrl+V పేస్ట్. $7215, Ctrl+C, Ctrl+V. 18%. తర్వాత LG 108 సెంటీమీటర్స్, Ctrl+C, Ctrl+V. 8528, Ctrl+C, Ctrl+V. తర్వాత OnePlus, Ctrl+C, Ctrl+V.
కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో ఈ విధంగా ఐటమ్స్ అన్నిటిని మనం క్రియేట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి ఎంటర్ అవుతాం. అయిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లంలో మనం చూస్తే రైజ్డ్ ఏ పర్చేజ్ ఆర్డర్ అంటే మనం ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి అంటే ఇలా వచ్చిన తర్వాత అదర్ ఓచర్స్లోకి ఎంటర్ అవ్వండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ షో ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, దీనికి షార్ట్కట్కి కంట్రోల్ F9 దాన్ని క్లిక్ చేయొచ్చు, లేకుంటే దీని మీద ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా చూపిస్తుంది. యూ నీడ్ టు యాక్టివేట్ ద పర్చేజ్ ఆర్డర్ ఓచర్ టైప్ యాక్టివ్ నౌ. ఎస్ ఇస్తే ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్ అనేది మనకి చూపిస్తుంది. పర్సన్ ఎవరుగా మనకి టెక్ కంప్యూటర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ చూపిస్తుంది. ఆర్డర్ నెంబర్ ప్రాబ్లంలో మనకి ఏముంది, ఇక్కడ TL-01 ఉంది, అదే అక్కడ మనం టైప్ చేసుకోవాలి. TL-01 ఇది మన ఆర్డర్ నెంబర్ పర్చేజ్. ఫస్ట్ ఐటమ్ ఏముంది మనకి సోనీ. సో ఈ విధంగా చూపిస్తుంది డ్యూ అని ఎప్పటికీ అనేసి మనం ఇచ్చిన మనకు వచ్చిన డేట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. 100 రేట్ ఎంత ఉంది ఇక్కడ మనకి 25,000. ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ ఏముంది ఫిలిప్స్ 100 రేట్ ఎంత ఉంది 20,000. తర్వాత రియల్మీ 100 రేట్ ఎంత ఉంది ఇక్కడ 13,000. తర్వాత ఎల్జీ 100 రేట్ ఎంత ఉంది 22,000. తర్వాత OnePlus 100 రేట్ ఎంత ఉంది 30,000. సో ఇక్కడ టోటల్ వాల్యూ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 1,10,00,000 అయిందనమాట. దీనికి మనం ఎలాంటి ట్యాక్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది అని చూస్తే మీరు ఆర్డర్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, రిసీవ్ చేసుకొని నీ టీఎల్ నెంబర్కి వాళ్ళు ST02తో ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటున్నారు. ఓకేనా, మీరు ఏ ఐటమ్స్ ఇచ్చారు వాటిని మళ్ళీ ఎలా ట్రాకింగ్ చేసుకోవాలన్నది వాళ్ళు టాలీలో ఎంటర్ చేసుకుంటారు. మళ్ళీ అదర్ ఓచర్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత షో ఇన్యాక్టివ్కి వెళ్ళండి. ఇక్కడ రిసిప్ట్ నోట్ ఆల్ట్ F9 అయినా క్లిక్ చేయొచ్చు. ఎంటర్ వచ్చిందా రిసిప్ట్ నోట్ అని. ఓకే డన్. పర్సన్ ఎవరు టెక్ కంప్యూటర్స్ పర్చేజ్. సో ఫస్ట్ ఏముంది సోనీ. ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తారో ఈ విధంగా ట్రాకింగ్ నెంబర్ అడుగుతుంది. సో వాళ్ళ యొక్క టెక్ కంప్యూటర్స్ యొక్క ట్రాకింగ్ నెంబర్ ఏముంది ఇక్కడ ST02 కంట్రోల్ C ఇచ్చాను. ప్రాబ్లంలోకి వెళ్ళి కంట్రోల్ V ఇస్తాను, పేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మంది TL-01ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా క్వాంటిటీ రేట్ అయితే తీసుకుంటుంది. ఇలా ప్రతి ఐటమ్కి ఇవ్వాలి మనం. నెక్స్ట్ ఏముంది ఫిలిప్స్. సేమ్ ఇక్కడ వాళ్ళ నెంబర్ తీసుకోవాలి. ప్రతిసారి వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ V. ST01 ఉందిగా అది ఇచ్చుకోవాలి. TL-01ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఐటమ్కి ఇవ్వాలి అనమాట. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏముంది రియల్మీ. న్యూ నెంబర్ తీసుకోండి. కంట్రోల్ V. TL-01. నెక్స్ట్ LG న్యూ నెంబర్ కంట్రోల్ V. TL-01. OnePlus న్యూ నెంబర్ కంట్రోల్ V పేస్ట్ TL-01. ఈ విధంగా మనం ఏవైతే ఆర్డర్ ఇచ్చింటామో 500 వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటారు. నో పెట్టండి ఇక్కడ ఇవేబుల్ సేవ్. ఓకే, మనం ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బాగుంది. మళ్ళీ మనం ఏం చేసామంటే ఇమీడియట్గా రిజెక్షన్ అవుట్ చేసాం. రిటర్న్ అనేది వద్దని చెప్పాం ఫోన్ చేసి వాళ్ళకి LG. సో వాటిని మనం ఎట్లా ఎంటర్ చేసుకోవాలి అంటే మళ్ళీ అదర్ ఓచర్స్కి వెళ్ళండి. తర్వాత షో ఇన్యాక్టివ్లోకి వెళ్ళండి. ఇక్కడ రిజెక్షన్స్ అవుట్ కంట్రోల్ F5 షార్ట్కట్కి.
ఓకే, ఈ విధంగా వచ్చేస్తుంది టెక్ కంప్యూటర్స్. సో ఏంటి, ఎల్జీ వద్దని చెప్పాం. ఏది ST01 నుంచే కదా వాళ్ళు ఏదైతే ట్రాక్ నెంబర్ ఇచ్చుకుంటారో దాని నుంచి తగ్గించాలి. ST01 ఎన్ని ప్రాబ్లంలో వెళ్దాం. ఇక్కడ చూడండి 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ 10 నెంబర్స్ని మనం ఎంటర్ చేసుకోవాలి. 10 రేట్ అదే డిఫాల్ట్గా తీసుకుంటుంది. సేవ్. తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ఇన్వాయిస్ అనేది రావడం జరుగుతుంది. టెక్ కంప్యూటర్స్ సెంట్ అండ్ ఇన్వాయిస్ ఫర్ ద గూడ్స్ రిటైన్డ్ బై యాజ్ టువర్డ్స్ TL01. ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ మనం ఎంటర్ చేసుకోవాలి. టాలీలోకి వెళ్ళి పర్చేజ్ని క్లిక్ చేయండి. పర్సన్ ఎవరు, టెక్ కంప్యూటర్స్. ఎంటర్. ఫస్ట్ షోని ST02 సెలెక్ట్ చేసుకోండి, 100. నెక్స్ట్ ఫిలిప్స్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ST01. నెక్స్ట్ రియల్మీ ST02 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత LG ST02. చూడండి ఆటోమేటిక్గా 90 పడ్డాయి, అంటే 10 తగ్గిపోయాయి. తర్వాత OnePlus ST02 చూసారా, ఇక్కడ టోటల్ 490 మాత్రమే వచ్చేసాయి, అంటే 10 తగ్గిపోయాయి ఇక్కడ, ఎందుకంటే మనం రిటర్న్ చేసాం కాబట్టి. ఇక్కడ వాల్యూ కూడా చేంజ్ అయింది చూడండి, 1,07,80,000 వచ్చేసింది. ఓకే, ఈ విధంగా ఇది మెయిన్ ఇన్వాయిస్ అనమాట. మనకు ఇక్కడ ట్యాక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. నేను ట్యాక్స్ ఎంటర్ చేయలేదు. ఇప్పుడు డే బుక్లో వెళ్ళి ఒకసారి మెయిన్ వోచర్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాక్స్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఇది మెయిన్ ఇన్వాయిస్ కాబట్టి వాళ్ళు మనకు ట్యాక్స్ వేసి ఇస్తారు మనకి. ఇక్కడ ప్రాబ్లంలో చూస్తే మనం CGST AGST ట్యాక్స్ ఉంది చూడండి, మనం ఎంటర్ చేసుకోవచ్చు. CGST AGST ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు అంటే కొన్ని సేల్ సరిగా కాలేదు. ఏంటి, OnePlus ఐటమ్స్ అనేవి సేల్ కాలేదు. సో మనం ఏం చేస్తాం, పర్చేజ్ రిటర్న్ చేస్తున్నాం. పర్చేజ్ రిటర్న్ అంటే మనం డెబిట్ నోట్లో పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అదర్ వోచర్స్లో వెళ్ళండి. ఇక్కడ డెబిట్ నోట్ క్లిక్ చేయండి. టెక్ కంప్యూటర్స్ పర్చేజ్ OnePlus నాట్ అప్లికబుల్ తీసుకోండి. నాట్ అప్లికబుల్ ఎన్ని 30 రిటర్న్ చేస్తున్నాం, రేట్ ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. దీనికి కూడా ట్యాక్స్ ఇవ్వాలి. CGST SGST రిటర్న్ ఇచ్చేటప్పుడు మనం ట్యాక్స్ వేయకుండా ఇస్తామా, లేదుగా, నష్టం అవుతుంది అలా చేస్తే. సో ఈ విధంగా మనము పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్టాక్ సమ్మరీకి వెళ్తే చూడండి, టోటల్గా మనము ఆర్డర్ ఎన్ని పెట్టాము. స్టార్టింగ్లో 500 ఆర్డర్ పెడితే ఫస్ట్ 10 వద్దని చెప్పాము LG వచ్చేసి. తర్వాత ఏం చేసాము, ఒక 30 రిటర్న్ చేసాము OnePlus. టోటల్గా మన దగ్గర స్టాక్ ఎంత వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు అంటే 460 మాత్రమే మనకు స్టాక్ అనేది రావడం జరిగింది. దాని వాల్యూ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ, 98,80,000 వాల్యూ కలిగిన సరుకు మన యొక్క కంపెనీలో ఉందని అర్థం. సో ఈ విధంగా మనము పర్చేజ్ ఆర్డర్ని చేయడం జరుగుతుంది. ఓకే, సో అదే విధంగా మనం సేల్స్ ఆర్డర్ అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళి మనము కాన్ఫిగర్లోకి వెళ్తే మనకి గూడ్స్ ఇన్వర్స్, గూడ్స్ అవుట్వర్స్ ఆప్షన్స్ వేసి పెడితే మనం ఏవైతే పర్చేజ్ చేసి ఉంటామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. మనం అవుట్వర్స్ సేల్ చేయలేదు కాబట్టి అలాగే ఉంటుంది. ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం, అదేవిధంగా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని మనకు పెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అది మంచిది కాదు. మీకు బాగా అనిపించినట్లే మీరు కంపల్సరీ కామెంట్స్ కూడా పెట్టండి, లైక్స్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.